హాయ్ హలో నమస్తే. నేను సందాని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి. రైస్ రెసిపీ అండి ఇది. అయితే ఈరోజు నేను పెసరపప్పుతో కిచిడి చేయబోతున్నాను. చూడండి, ఇది పొంగల్ టైప్ కాదండి, కిచిడి అండి దీన్ని అంటారు. కానీ నేను ఇది ఫస్ట్గా కడాయి గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ పోసుకున్నాక దీంట్లోకి చూడండి, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, టమోటా, జీడిపప్పు, పచ్చిమిర్చి, ధనియా పౌడర్, కరివేపాకు, గరం మసాలా అండి. ఈ గరం మసాలా మీకు అందరికీ తెలుసు కాబట్టి నేను చెప్పలేదండి. బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, స్టార్ ఫ్లవర్, కొంచెం ఇవి జీరా అన్నీ అండి. ఇంకా వేసుకున్నాను. కొంచెం వేగాక తర్వాత మనం ఉల్లిపాయలు వేసుకుందామండి. ఉల్లిపాయలు వేగాలండి కొంచెము బాగా. అందుకనేసి మనం ఒక ప్లేట్ అయితే పెట్టేద్దాము. ముందుగా వేగాయేమో చూద్దామండి. వేగాయండి. ఇప్పుడు మనము పచ్చిమిర్చి, టమాటా ఇవి వేసుకుందామండి. ఇవి కూడా కొంచెం వేగాలండి. తర్వాత నేను ఒక గ్లాస్ అయితే పెసరపప్పు, బియ్యం వేసి కడిగి పెట్టుకున్నానండి. ఒక హాఫ్ అన్ అవర్ అయింది కడిగి పెట్టి నేను. తర్వాత ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అండి. వాటర్ కూడా నేను కొలిచి పెట్టుకున్నాను. అయితే ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని మనము తర్వాత ఇవి వేసుకుందామండి. పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. తర్వాత జీడిపప్పు, ధనియా పౌడర్ అన్నీ వేసేద్దామండి. జీడిపప్పు ఇప్పుడు ఎందుకు వేసాను అనుకుంటారేమో, జీడిపప్పు మాడిపోతాయండి. ఇవన్నీ వేగే వరకు మనం జీడిపప్పు ఫస్ట్ వేస్తే మాడిపోతాయండి, అందుకని వేయలేదు. ఇలాగే వేసుకోండి మీరు కూడాను. అండి అన్నీ అయిపోయాయి కదా. ఇప్పుడు ఇవి వేగిపోయాయండి. చూడండి, బాగా వేగిపోయాయి. ఇప్పుడు మనం దీంట్లో వాటర్ పోద్దామండి. ఈ వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకున్నాక మనము ఉప్పు వేసుకోవాలండి. తర్వాత ఇది పొంగొచ్చే వరకు మనము
మూత పెట్టుకోవాలండి. ఇప్పుడైతే మనము నీళ్లు మరిగాయేమో చూద్దామండి. కొంచెం మరగాలండి. తెల్లినట్టుగా వస్తే అప్పుడు మనం ఈ కడిగి పెట్టుకున్న రైస్ని అందులో వేసుకోవాలి. ఇందులోకైతే పల్లీలు, ఎండు కొబ్బరి చట్నీ కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. ఇవన్నీ వేయించి మిక్సీకి వేసాను. కరెంటు పోయిందండి. కరెంట్ వచ్చాక మిక్సీ పట్టుకుంటానండి. ఈ కిచిడి ఈ చట్నీ కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. టేస్ట్ మాత్రం మా పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారండి. ఈ కిచిడి పొంగల్ కన్నా కానీ కిచిడి మంచి టేస్ట్ ఉంటుందండి. అయితే పొంగల్ ఏంటి అంటే బ్రేక్ఫాస్ట్కి అయితే చేసుకోవచ్చండి, బాగుంటుంది. కిచిడి అయితే లంచ్కి చేసుకోవచ్చండి, సూపర్గా ఉంటుందండి లంచ్కి కిచిడి. ఇందులో కొత్తిమీర పుదీనా కూడా వేయాలండి. నా దగ్గర అవైలబుల్గా లేదు ఇప్పుడు, అందుకోసం నేను వేయలేదు. ఇప్పుడైతే ఎసురు మరిగిపోయింది చూడండి, మరిగింది కదా. ఇప్పుడు మనం రైస్ వేసుకోవాలండి. ఇందులో కరెంట్ వచ్చిందండి, మన అదృష్టం. ఇప్పుడు వేసాక మనం ఇలా ఒకసారి కలిపి పెట్టేసి వదిలేయాలండి. చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇందులో మనం ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవచ్చండి కావాలి అనుకుంటే, లేకపోతే ఇలా అయినా బాగుంటుంది. అన్నం అయితే ఉడుకుతూ ఉందండి. చూడండి, ఇంతేనండి. మనము బగారా రైస్ చేసుకుంటాం కదా, అదే టైప్లో చేసుకోవాలండి. లేకపోతే బగారా రైస్లో పెసరపప్పు వేసుకోము, ఇందులో పెసరపప్పు వేసుకుంటాము. అదేనండి డిఫరెన్స్, ఇంకేం లేదు. ఇంతేనండి. కొంచెం వాటర్ అంతా ఇంకిపోయాక మనము దించేసుకోవాలండి. సూపర్గా ఉంటుందండి ఇది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. మీకు నచ్చింది అనుకుంటే ఒకసారి నాకు కామెంట్ పెట్టండి, బాగుందా లేదా అనేసి. ఓకేనండి, బాయ్.